सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरम्। हरि ओम। ఈరోజు కొంచెం ఓపిక ఉండాలి, చూద్దాం ఏమవుతుందో. స్వామివారిది ఒక భజన చేసి తర్వాత క్లాస్కి వెళ్తాం. కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన कृष्ण गोविंद नारायण हरे कृष्ण गोविंद नारायण हरे अच्युतानंत गोविंद माधव अच्युतानंत गोविंद माधव सच्चिदानंद नारायण हरे सच्चिदानंद नारायण हरे कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण गोविंद नारायण हरे कृष्ण गोविंद नारायण हरे। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी। श्री भगवानुवाच ऊर्ध्वमूलमधः शाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखाः गुणप्रवृद्धा विषयप्रवालाः अधश्च मूलाण्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन चित्वा। ఈ అధ్యాయం గురించి శంకరాచార్య చెప్తూ సవేదవితు అన్నారు. ఒక ఆయన చాలా జ్ఞాని అర్జున అన్నారు. ఎవరు స్వామీజీ ఆ జ్ఞాని అంటే, ఎవరైతే ఈ సంసార వృక్షాన్ని మొత్తం తెలుసుకుంటాడో ఆయన జ్ఞాని, సవేదవిత్తు అని. మరి సంసార వృక్షం ఏంటి స్వామీజీ అంటే భగవంతుడు 2 శ్లోకాల్లో బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాపురవ్యం అని అందమైన వర్ణన చేశారు అశ్వత్థ వృక్షాన్ని. కొన్ని సభలలో చెప్తారండి, ఈ సంసారం అనే అశ్వత్థ వృక్షం ఉంది కదా, దీనినంట బ్రహ్మ అశ్వత్థము అంటారు. మామూలుగా మనం చూస్తున్న ఈ చెట్టు కాదు, ఇది అశ్వత్థమే. దీని పేరు ఏంటి స్వామీజీ అంటే బ్రహ్మ అశ్వత్థము అంటారు. బ్రహ్మ అశ్వత్థం అంటే దీనికి మూలం బ్రహ్మ కలిగినటువంటి ఈ అశ్వత్థ వృక్షాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. చేసినప్పుడు ఈ సంసారాన్ని అంతటిని స్వామి ఎక్స్ప్లెయిన్ చేసేసరికి సాధకుడు కొంచెం భయపడతాడు. అమ్మో, ఇంత
రూఢమైన మూలాలు, శాఖలు, పల్లవాలు కలిగినటువంటి దీనిని నేను జయించగలనా అంటే స్వామి వెంటనే చెప్తాడు, నరూపమస్యేహ తదోపలభ్యతే. నా సాధక జనాల్లారా, భక్త జనాల్లారా, మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే అసలు దీనికి రూపమే లేదు. ఈ జగత్తు ఏదైతే మనం భయపడుతున్నామో, ఇంత భయంకరంగా విస్తరించి ఉందంటున్నామో, తనకి సత్యమే లేదు. కించిదపి సత్యం నాస్తి. దీంట్లో కించిత్ కూడా యథార్థత లేదు. ఇదంతా కేవలం ఒక సూపర్ ఇంపోజిషన్ మాత్రమే. ఇక్కడ మూఢత్వం ఉన్నన్నాళ్ళు అక్కడ డ్రామా అవుతుంది కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. అంటే ఉత్తమమైన సాధకుడికి వెంటనే అర్థమైపోయింది, వాళ్ళలో భయం పోయింది సంసారం అంటే. కొంచెం అప్పుడప్పుడే సాధన ప్రారంభించిన వాడు భగవంతుడు, స్వామి నువ్వు అన్నావు నిజమే, ఇది సంపూర్ణమైన అసత్యమైన వస్తువు అన్నావు నిజమే, కానీ అది నాకు బోధపడటం లేదు, ఏం చెయ్యాలి అంటే అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. చిత్వా అంటే దీనిని కట్ చేయి. దేంతో చేయాలి? అసంగ శస్త్రేణ. అసంగము అనే శస్త్రంతో ఈ బలమయంగా కనిపిస్తున్న ఈ సంసార వృక్షాన్ని నువ్వు ఛేదించు అని చెప్పాడు. అయితే ఇవాళ గీతా క్లాస్కి వెళ్ళబోయే ముందు అసంగత అంటే ఏంటో కొంచెం తెలుసుకుందాం. పెద్దవాళ్ళు అసలు ఈ అసంగత గురించి ఏం చెప్తారు అని. ఆర్థోడాక్స్ పద్ధతిలో అంటే పూర్వం పద్ధతిలో అసంగత ఎక్కడుండాలండి అంటే వాళ్ళు చెప్పేవారట, పుత్ర విత్త లోక, ఈ 3 వాసనల్లోనూ అసంగత కలిగి ఉండాలని పూర్వీకులు చెప్పేవారు. విత్తపరమైనటువంటిది, లోకపరమైనటువంటిది, పుత్రపరమైనటువంటి మన మీద ఆధారపడిన వాళ్ళు ఇత్యాదులని చెప్పుకుంటాం కదా, వీటన్నింటిపైన కూడా మనకి వాసన జనరేట్ కాకుండా చూసుకోగలగడమే అసంగత అని ఒక నిర్వచనం ఉందంట. పుత్ర విత్త లోకాలకు సంబంధించి ఈ వాసన జనరేషన్ కలగకుండా చూసుకోవాలి అనేది ఒక పద్ధతి, పూర్వ పద్ధతి. అయితే మా స్వామి వారు చెప్పారు సాందీపనిలో, అసంగత మనం 3 దశల్లో పాటించాలట. మూడు స్థాయిల్లో అసంగతని. చాలా ప్రాక్టికల్ గా ఉపయోగపడేది, సాధనకి చాలా సహాయం చేసేవి ఈ టిప్స్. ఏంటి స్వామిజీ అండి అంటే, మనం సంగత్వం అంటే అటాచ్మెంట్ 3టితో కలిగి ఉంటామండి. మొదటి అటాచ్మెంట్ దేంతో స్వామిజీ అండి అంటే వస్తుమయం అంటే ఆబ్జెక్ట్స్ అంటాం కదండి, వస్తువులు, వీటన్నిటితో కూడా మనకి సంగం ఉంటుంది. విడిచిపెట్టడానికి ఒప్పుకోం. వాటన్నింటి మీద మనకు అనురాగము, ఆప్యాయత, వస్తువుల పైన మనకు ఉండేది ఒక సంఘం. దీని నుంచి బయటపడాలండి అంటే మనం ఒక ఆచారాన్ని స్వీకరించాలంట. ఆచారం అంటే ఒక కల్చర్, ఒక పద్ధతి. అదేంటి స్వామిజీ అండి అంటే దాన గుణాన్ని మనం ప్రాక్టీస్ చేయటం నేర్చుకోవాలంట. దాన గుణం చేస్తే ఆ గుణానికి మనం సత్యత్వాన్ని ఇస్తున్న కొలది, అంటే దానికి యథార్థాన్ని ఇస్తున్న కొలది, వస్తుమయమైన జగత్తు నుంచి మనకి అసంగత ఏర్పడటానికి సహాయం చేస్తుందట. కాబట్టి ఇక్కడ సాధన ఏంటి స్వామిజీ? దానం ఒక సాధన అండి. భజగోవిందంలో కూడా స్వామి చెప్తారు కదా, దేయం దీనజనాయచ విత్తం, అది ఒక సాధన అంటారు. కాబట్టి ఈ సాధన ద్వారా స్లోగా మనకి వస్తుమయమైన జగత్తు నుంచి కొంత వెనక్కి వెళ్ళడం, విత్తుడు రావటం నేర్చుకుంటాం. ఒక అటాచ్మెంట్ ఉంది, దానికి విరుగుడిది. వస్తుమయమైన సంఘానికి దానగుణం అనేది విరుగుడుగా పనిచేస్తుంది. రెండో సంఘం మనకు ఉంటుందంట. అదేంటి స్వామిజీ అండి అంటే వ్యక్తిమయమైన సంఘం. అనేక రకాలైన మనుషులతో, జీవులతో, వ్యక్తులతో మనకి అటాచ్మెంట్, సంఘబుద్ధి ఏర్పడుతుంది. ఫ్రెండ్స్ అని, ఫ్యామిలీ అని, తెలిసిన వాళ్ళని, అదని ఇదని అనేక రకాలుగా మనం సంఘాన్ని ఏర్పడుతుంది. మరి దీని నుంచి ఎలా స్వామీజీ బయటపడగలగాలండి అంటే మనం ఎప్పుడూ కూడా ఒక వృత్తిని గాని ప్రాక్టీస్ చేస్తే ఏ వ్యక్తి మనల్ని బంధించలేడు. ఏ వృత్తి స్వామీజీ అండి అంటే జాగ్రత్తగా వినండి. నా సుఖం ఎప్పుడూ కూడా
ఇతర వ్యక్తులపై ఆధారపడకూడదు. ఇదే సాధన. నా మానసికమైన శాంతి, నా మానసికమైన సౌఖ్యం ఏ వ్యక్తి మీద ఆధారపడకూడదు. వాళ్ళు ఎలాగున్నా సరే నేను దీంట్లో బ్యాలెన్స్ కోల్పోకూడదు అనే వృత్తిని కానీ పెట్టుకుంటే మెల్లగా వాటన్నిటి నుంచి కూడా మనకి పవిత్రమైన అసంగత వస్తుంది. మళ్ళీ అనుకునేవారు అసంగత అంటే ఇదేదో మన రిజర్వ్ గా వెళ్ళిపోవటమేమో అని కాదు. అన్నింట్లో ఉన్నప్పటికీ కూడా మనం స్వాతంత్ర్యంగా ఉండగలగడాన్ని అసంగత అంటారు. ఇది వ్యక్తిమయమైన సంగత్వం నుంచి మనల్ని దూరం చేయటానికి ఈ వృత్తి సహాయపడుతుంది. గురుదేవ్ కూడా అనేవారు, మీ హ్యాపీనెస్ కీని ఇంకొకరి పాకెట్ లో పెట్టకండి అనేవారు. ఈ కీ మన దగ్గరే ఉండాలి. నన్ను సంతోషంగా ఎలా ఉంచుకోవాలనేది నా చేతిలోనే ఉండాలి తప్పించి ఇతరుల చేతికి మనం ఇచ్చేయకూడదు. ఇది సాధన చేస్తే వారిపైన మనం ఆధారపడడం సంఘబుద్ధి తగ్గుతుంది. 2. మూడో సంఘం ఏంటి స్వామిజీ? వస్తువులు చెప్పారు, వ్యక్తులు చెప్పారు. మనల్ని బాధిస్తున్న మూడో సంఘం ఏంటి స్వామిజీ అంటే శరీరం, దేహతాదాత్మ్యము అంటారు. దీనిని జయించటం చాలా కష్టం. దేహతాదాత్మ్యం అంటే మనమేమనుకుంటామండి అంటే శరీరం నన్ను అంటు పెట్టుకుని ఉంటుంది కదా స్వామిజీ, ఇది కావాలి దేహతాదాత్మ్యం అంటాం. ఇది కాదు. దేహతాదాత్మ్యం అంటే అర్థం ఏంటండి అంటే ఇది నేను అనే జ్ఞానం. మరి దీనికి విరుగుడు ఏంటి స్వామిజీ అంటే ఆ జ్ఞాన వృత్తిని ఎప్పుడు ఉంచుకోవాలి. దీనికి విరుగుడు ఆధ్యాత్మ జ్ఞానం. ఆధ్యాత్మ జ్ఞానం ఏదైతే చెప్తుందో మన స్వరూపం గురించి, ఆ స్వరూప జ్ఞానం ఈ శరీరం మీద ఉన్న అభిమానాన్ని తగ్గిస్తుంది. వస్తువుల మీద అభిమానాన్ని దానం తగ్గిస్తుంది. వ్యక్తుల మీద అభిమానాన్ని మన స్వాతంత్ర్యం తగ్గిస్తుంది. దేహం మీద ఉన్న అభిమానాన్ని స్వరూప జ్ఞానం తగ్గిస్తుంది. ఈ రకంగా అసంగతిని సాధన చెయ్యాలి అంటారు. పైగా ఇది కానీ కొంచెం సాధన చేయటం మనం ప్రాక్టీస్ చేస్తే నిర్మలమైన అంతఃకరణ ఏర్పడుతుందండి. ఎంత బాగుంటుందో. అది కంప్లైంట్ చెయ్యదు. అన్ని పరిస్థితుల్లోనూ స్వతంత్రంగా హాయిగా ఉంటది. ఎందుకు స్వామీజీ? జ్ఞానం ఉంది, సుఖం ఉంది, మంచితనం ఉంది. ఈ 3 సాధనలు ఎవే కాదా చెప్పండి? స్వరూప జ్ఞానం అంటే జ్ఞానం. సుఖవృత్తి పెట్టుకుంటున్నామంటే అంతఃకరణ శాంతి. సంఘంలో దాన ధర్మాలు చేస్తున్నామండి అంటే మంచితనం. ఇంకా అంతకన్నా నిర్మలమైనది. కాబట్టి ఆధ్యాత్మిక సాధనలు ఎప్పుడు కటువుగా ఉండవు. ఆధ్యాత్మిక సాధనలు నిర్మలంగా, ప్రశాంతంగా, ఆనందదాయకంగా, సాత్వికమైన సుఖస్వరూపాలు. ఈ రకంగా అసంగాన్ని సాధన చెయ్యాలి అని పెద్దవాళ్ళు చెప్పారు. శంకర భగవత్పాదులు బ్రహ్మసూత్రాల్లో ఒక మాట అంటారు ఈ సంఘ బుద్ధి గురించి. మనం ఎలా ఉంటామంటే అహం ఇదం మమ ఇదం. అహం ఇదం అంటే నేనిది, మమ ఇదం అంటే నాదిది. ఈ 2 వృత్తులు మనకు ఎప్పుడు ఉంటాయి. అహం ఇదం నేను ఇది, మమ ఇదం నాది ఇది. నైసర్గిక లోక వ్యవహార, ఇది లోక వ్యవహారంలో నైసర్గికం. నైసర్గికం అంటే న్యాచురల్, సహజంగా లోకంలో కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది ఏంటి అంటే మిథ్యాజ్ఞాన నిమిత్తత్వాత్ అంటాడు. మిథ్యాజ్ఞానాన్ని, సారం లేనటువంటి జ్ఞానాన్ని బుర్రలో పెట్టుకోవటం వలన ఈ 2 వృత్తులు ఈ సంఘానికి దోహదపడతాయి. అహం ఇదం మమ ఇదం నైసర్గిక లోక వ్యవహార మిథ్యాజ్ఞాన నిమిత్తత్వాత్. మిథ్యాజ్ఞానాన్ని పెట్టుకోవటం వలన ఈ ప్రాబ్లం వస్తుంది అని ఆయన చెప్తారు పెద్దవాళ్ళు, గురువులు. భగవద్గీతలో కూడా అర్జునుడి సమస్య ఇదే. అర్జునుడికి తనకు వీరత్వము లేకపోయి కాదు, భగవంతుడి సహాయము లేకపోయి కాదు. భగవంతుడు డ్రైవర్ గా కూర్చున్నాడు. ఇంకా అంతకన్నా అపనమ్మకం ఏముంటుందండి? సాక్షాత్తు నారాయణుడే నీ బండికి డ్రైవర్ గా కూర్చుంటే నువ్వు ఇంకా జయాపజయాల గురించి ఆలోచించాల్సిన పని ఏంటుంది? ఏదైనా ఉంటూ చూసుకుంటాడుగా. పెద్దవాళ్ళు చెప్తారు, ధర్మరాజు కంట భరోసా అడిగారంట. ధర్మరాజా నీ భరోసా ఏంటి అంటే ధర్మరాజు అన్నాడంట, నా భరోసా ధర్మం అన్నాడంట. ధర్మం మీద నేను ఆధారపడతాను. భీముడిని అడిగారంట, నీ భరోసా ఏంటి చెప్పు, యుద్ధానికి వెళ్తున్నావు కదా అంటే భీముడు అన్నాడంట, భుజబలం, నా బలం నా భరోసా అన్నాడు.
నకులుడిని అడిగారంట, నీ బలం ఏంటి చెప్పు, యుద్ధంకి వెళ్తున్నావండి అంటే అశ్వబలం అన్నాడు. ఈ నేను ట్రైన్ చేసిన అశ్వాల్ని ఎవరు జయించలేరు, అశ్వబలం అన్నాడు. సహదేవుడిని అడిగారంట, నీ బలం ఏంటి చెప్పబోయే అంటే జ్యోతిష్యం అన్నాడంట సహదేవుడు జ్ఞాని వీళ్ళ ఐదుగురిలో. మనం దిగిన ముహూర్తం పర్ఫెక్ట్ గా దిగాం యుద్ధానికి, విజయం మనదే అన్నాడంట సహదేవుడు. ఆయనకు తెలిసి ఇవన్నీ. అర్జునుడిని అడిగారంట, నీ బలం ఏంటి చెప్పబోయ్ అంటే అర్జునుడు చెప్పాడంట, కృష్ణుడు నా బలం, కృష్ణుడే నా బలము అని అర్జునుడు దిగాడు. దానికి ప్రూఫ్ కూడా ఉంది అంటారు, భారతంలో చెప్తారు. ఏంటి స్వామిజీ ప్రూఫ్ అంటే, యుద్ధం ప్రారంభం అయింది, రెండు పక్షాలు కొట్టుకుంటున్నారు, కానీ భీష్ముడు అటువైపు సర్వసైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు, కౌరవుల వైపు వీళ్ళు పాండవులు యుద్ధం చేస్తున్నారు. 10 రోజులు యుద్ధం అయినా రికార్డ్ ఏమీ బాగులే. దుర్యోధనకి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి తాత దగ్గరికి వెళ్ళాడు, భీష్మాచార్యుడి దగ్గరికి వెళ్ళి, నిన్ను సర్వసైన్యాధ్యక్షుడిగా చేయటం నా తప్పు, యుద్ధమేమో నా వైపు నిలబడి చేస్తావు, నీ మనసేమో వాళ్ళ వైపు ఉంది, ఎవరిని కొట్టవు, టుట్టుట్టుట్టుట్టుట్టని వదిలేస్తున్నావు, నీ వేలరికి తగినట్టు నువ్వు పని చేయట్లేదు అని విపరీతమైన నిందిస్తాడు. నువ్వు ఇదే నా సహాయం చేసేది, మనసు పెట్టి యుద్ధం చెయ్యి, కొట్టాలని, కొడతావా లేదా అని ప్రాణం తినేస్తాడు దుర్యోధనుడు భీష్ముడికి. తినేస్తే భీష్ముడికి చికాకు వచ్చిందండి. చికాకు వచ్చి అన్నాడంట, సరే నువ్వు నాకు చాలా ఇసుకిస్తున్నావు కాబట్టి రేపు అర్జునుడిని చంపేస్తాను, ఇది నా హామీ అన్నాడు. రేపు నేను అర్జునుడిని తీసిస్తాను, ఇది నా హామీ అన్నాడు. ఇంకా ఆ వార్త పాండవ పక్షంలోకి వచ్చింది. భీష్ముడే మాట ఇచ్చాడంటే అది జరుగుతాది అని పాండవ శిబిరాలన్నీ కూడా అల్లకల్లోలంగా ఉన్నాయంట. రేపు అర్జునుడిని చంపేస్తాడు తాతయ్య, మహాపరాక్రమవంతుడు, వరసాలి, ఆయనకు ఎదురలేదు అని అందరూ వచ్చారంట అర్జునుడి దగ్గరికి. మరి ఎందుకంటే కేసే ఇది కాబట్టి ఏం చేస్తున్నాడో చూద్దామని. అర్జునుడు హాయిగా పడుకొని ఉన్నాడంట శిబిరం. అందరూ అన్నారంట, ఏంటి అర్జున నువ్వు హాయిగా రెస్ట్ తీసుకుంటున్నావు, అసలు శపథం నీ మీదే అంటే అర్జునుడు ఏమన్నాడో తెలుసా అండి, నేను పడుకుంటున్నానంటే కారణం కృష్ణుడు శిబిరంలో జాగారం చేస్తుంటాడు చూడండి అన్నాడు. కృష్ణుడు ఆలోచిస్తున్నాడంటే బొగ్గు మీద చేయి పెట్టుకొని, ఆయన శపథం చేశాడంటే వీడిని రేపు ఎలా కాపాడాలి అని ప్లాన్లన్నీ వేస్తున్నాడు, కాబట్టి నాకేం పోయింది, నేను హాయిగా పడుకుంటానన్నాడు. కృష్ణ భరోసా అంటే ఇలా ఉండేది అర్జునుడికి. ఇలాంటి అర్జునుడు కూడా కేవలం సంఘబుద్ధి వల్లనే కొలాప్స్ అయిపోయింది, జ్ఞానం లేక కాదు. అహం ఏషాం మమ ఏషాం, వీళ్ళందరూ నా వాళ్ళు, ఇదంతా నాది అనే సంఘబుద్ధి పెట్టుకున్నాడు. ఒక హిస్టీరియా పేషెంట్ లాగా అయిపోయాడు. హరి ఓం. కొంతమందికి ఏంటో ఆడియో రావట్లేదు. త్రిమూర్తులు గారు ఒకసారి మీ సిస్టమ్ చెక్ చేయండి, ఇంటర్నెట్ ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటది. త్రిమూర్తులు గారు అందరికీ వినిపిస్తుందండి, ఇక్కడ నాకు తెలుస్తుంది అందరికి వినిపిస్తే వాయిస్. అహం ఏషాం మమ ఏషాం, ఈ సంఘబుద్ధి వల్లనే అర్జునుడు అని భగవద్గీతకి ముందు ఉపోద్ఘాతం రాసినప్పుడు శంకర భగవత్పాదులు చెప్తున్నారన్నమాట. అందుకే చెప్పండి, చూడండి భగవంతుడు ఒక్క మాటలో తేల్చేశాడు సంసారాన్ని ఎలా జయించాలి. అదేంటి స్వామిజీ అండి అంటే అసంగత. అసంగ శస్త్రం ఉంటేనే ఈ సంసార వృక్షాన్ని ఛేదించగలం. అసంగ శస్త్రేన దృఢేన, అది కూడా భగవంతుడు ఏం చెప్పాడండి అంటే దృఢమైన అసంగ శస్త్రం. నిత్యము ఆ బుద్ధి మన అంతఃకరణలో ఉంచుకోవాలి. ఏ బుద్ధి స్వామిజీ? అసంగ అయం పురుష. ఈ శరీరంలో ఎవరైతే పురుషుడు ఉన్నాడో ఆ పురుషుడు స్వరూపమే అసంగం. అసంగ అయం పురుష, ఈ పురుషుడు అసంగుడు బై నేచరే. ఆ బుద్ధి గాని ఆ జ్ఞానం గాని ఉంటే మన మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, వస్తువులు, వ్యక్తులు ఏవి కూడా మనల్ని ఈ చక్రంలో బంధించలేవు. నిత్య స్వాతంత్ర్యంగా మన మహిమలో మనం ప్రతిష్ఠితులం కాగలం. గురుదేవ్ అనేవారు పవర్ఫుల్ నో ఉండాలట మన దగ్గర. ఎన్ఓ పవర్ఫుల్ నో అంటే
ఏదైనా నన్ను బంధించడానికి వస్తుంది అనేటప్పుడు దానికి నేను స్ట్రిక్ట్ గా చెప్పాలి నో అని. నన్ను బంధించే శక్తి నీకు నేను ఇవ్వను. పవర్ఫుల్ నో అనేవారు ఆయన. అసంగత అంటే ఏంటండి అంటే కొన్నిసార్లు మనం చెప్పాల్సి వస్తుంది నో అని. నో అనాల్సిందే. దృఢేన చిత్వా. రెండోది కవితాత్మకంగా చెప్తారు శంకరాచార్య. అసంగ శస్త్రం అన్నారు కదండి. శస్త్రం అంటే వెపన్. దీన్నంటే సాధారణంగా మీరు ఆయుధాలను చూసుంటారు. ఆయుధాన్ని కొన్నట్టుగానే దాసేసి తర్వాత యుద్ధానికి వెళ్తానంటే అది పనికిరాదు, పింపురు పట్టేస్తుంది. దానికి మనం ఏం చేస్తామండి అంటే సాన పడతాం. మీరు చూసే ఉంటారు. సాన పట్టి తర్వాత వాటిని ఉపయోగించాలి. ఇళ్లలో కూడా చాకులు అవి ఉన్నప్పుడు వాడు ఎప్పుడైనా వస్తే పిలిచి అరే బాబు కొంచెం షార్ప్ పెన్ చేయరా, ఇది అది యూజ్ చేయడానికి బాగుంటది. శంకరాచార్య ఏమంటారు తెలుసా అండి, ఈ అసంగ శస్త్రాన్ని కూడా షార్ప్ చేయాలంట. షార్ప్ చేయాలంటే ఒక రాయి ఉండాలిగా. ఈ ఈ ఈ శస్త్రాన్ని పెట్టి దీనికి షార్ప్ చేయాలంటే ఒక అస్మం ఉండాలి. అస్మము అంటే రాయి. ఆ రాయి ఏంటండి అంటే పరమాత్మ అభిముఖ ధ్యానం. ఆ రాయి మీద మన మనస్సును పెట్టి రబ్ చేస్తూ ఉంటే అసంగత పుడుతుందండి. ఏ రాయి స్వామిజీ? ఆ వృత్తి పేరేంటి స్వామిజీ? పరమాత్మ అభిముఖత. మన మనస్సు పరమాత్మ వైపు చూస్తూ ఉన్నటువంటి వృత్తి ఉంటదే, ఆ వృత్తి పైన పదే 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 దీన్ని ఇలాగా షార్ప్ చేస్తూ ఉంటే అసంగత్వం పెరుగుతుంది అంటాడు. ఎంత బాగా ఎనాలిసిస్ చేశారో చూడండి. అసంగత అనే ఒక సాధన పైన దాని పరమార్థం ఎందుకు స్వామీజీ అలా చేశారండి అంటే అనంత సంసారాన్ని జయించాలండి అంటే భగవంతుడు చెబుతున్న సాధన ఇది. సాక్షాత్తు నారాయణుడు చెప్పిన సాధన. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. ఈ సంసారాన్ని ఛేదించు అర్జున. స్వామిజీ ఈ సంసారాన్ని ఛేదించాం. సంసారం నన్ను అంటుకోవట్లేదు కదా. తరువాత ఏం చేయాలి స్వామిజీ? తరువాత ఏం చేయాలో తరువాత శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు. తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః. తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణీ. టుగెదర్. తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః. తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణీ. చిత్వా. సంసార వృక్షాన్ని కట్ చేసిన తర్వాత ఏం చేయాలంట? తతః. తతః అంటే తదనంతరం. భగవంతుడే కనెక్ట్ చేస్తున్నాడు. చిత్వా అని సకంలో ఆపేశాడండి. 3వ శ్లోకం. చిత్వా అంటే హ్యావింగ్ కట్. సంసార వృక్షాన్ని ఛేదించిన తరువాత ఏం చేయాలి? తతః. తదనంతరం ఏం చేయాలంట? పదం తత్పదం పరిమార్గితవ్యం. పరిమార్గితవ్యము అంటే మీరు విచారణని చేపట్టాలి. పరిమార్గణము అంటే విచారణ, ఆలోచన, ఎంక్వైరీ. పరిమార్గితవ్యం. తవ్యం అంటే కర్తవ్యం. సంసార వృక్షాన్ని ఛేదించి ఖాళీగా కూర్చోవటం కాదంట, విచారణ చేయటం మన కర్తవ్యం. ఆలోచన చేయాలి. దేని గురించి స్వామీజీ? తత్పదం. తత్పదం అని వదిలేశాడు స్వామి. ఆ పదం గురించి, ఆ పదం గురించి విచారణ చెయ్యాలి. ఏంటి స్వామీజీ ఆ పదం అన్నారు? ఆ పదం ఏంటనుకున్నారు? యస్మిన్ గత నా నివర్తంతి భూయః. యస్మిన్ గత. ఆ పదాన్ని చేరిన తరువాత
నా నివర్తంతి భూయ, మళ్ళా వెనక్కి తిరిగి రావాల్సిన అవసరం లేదు. అటువంటిది ఆ పదం. ఏ పదాన్ని అయితే చేరితే మళ్ళా వెనక్కి తిరిగి రావాల్సిన అవసరం లేదో ఆ పదం గురించి పరిమార్గితవ్యం, విచారణ చెయ్యాలి అని భగవంతుడు బోధ. ఎంత బాగుందో చూడండి జ్ఞానబోధ. వృక్షాన్ని వర్ణించాడు, ఎలా కట్ చేయాలో చెప్పాడు. అంటే నెగటివిటీ పోయింది, అంతటితో సాధన ఆగల. పాజిటివ్ గా ఏం చెయ్యాలి స్వామీజీ అంటే, మీరు విచారణ చెయ్యండి అన్నాడు. పరిమార్గితవ్యం, విచారణ చెయ్యాలి అన్నాడు. దేని గురించి విచారణ చేయాలి స్వామీజీ అండి అంటే, ఆ దివ్య పదం ఉందే భగవత్ పదం, ఆ భగవత్ పదం గురించి విచారణ చెయ్యాలి అన్నాడు. ఈ భగవత్ పదాన్ని సర్వే వేదాహ యత్పదం ఆనయంతి అంటది ఉపనిషత్తు. సర్వ వేదాలు దేని గురించి అయితే చెప్తున్నాయో అదే భగవత్ పదం. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం కుర్వంతి, దేన్ని ఆశించి మహాపురుషులు, సాధువులు, సాధకులు అందరూ కఠోరమైన తపస్సులు చేస్తారో అదే భగవత్ పదం. ఏమని కీర్తిస్తాం దాన్ని? ఏ పేరు పెడతామండి అంటే ఈ రకంగా కీర్తించారు పెద్దవాళ్ళు. సర్వ వేదాలు దేని వైపు అయితే చూస్తున్నాయో అదే తత్పదం. సమస్త మహాత్ములు దేని వైపు అయితే నడుస్తున్నారో అదే తత్పదం. దేనిని ముట్టుకుంటే మన సర్వ పాపాలు హరించిపోతాయో అదే తత్పదం. ఆ పదాన్ని చింతన చెయ్యాలి, వివేకం, విచారణ చెయ్యాలి. ఎలా చేయాలి స్వామీజీ అండి అంటే అనేక పద్ధతులు పెద్దవాళ్ళు చెప్పారు. వేదాంతంలో ఆ పదాన్ని ఎలా విచారణ చేయాలండి అంటే విచారణ పద్ధతులు అని చాలా ఉంటాయి. అవి వేరు వేరు గ్రంథాల్లో మనం చదువుతాం. ఉపదేశ వేదాంత భాష్యాలని, శంకరాచార్యుల భాష్యాలని, వివేక చూడం, అనేక గ్రంథాలలో ఈ విచారణ పద్ధతులు ఉన్నాయి. దృగ్దృశ్య వివేకము అంటారు. ఎలా స్వామీజీ ఆ పదాన్ని విచారణ చేయాలండి అంటే, దృశ్యమంతా ఏమిటి, ఈ దృశ్యాన్ని అంతటినీ చూస్తున్నటువంటి ద్రష్ట ఎవరు, నిజ ద్రష్ట ఎవరు? నిజ ద్రష్ట కన్నా, నిజ ద్రష్ట మనస్స, నిజ ద్రష్ట బుద్ధి అహంకారాల ఇంకేమైనా ఉందా? శాశ్వతమైన ద్రష్ట, తను దృశ్యంగా మారనటువంటి ద్రష్ట. దీని పేరు దృగ్దృశ్య వివేకము అంట, విచారణ. ఇంకో మహాత్ముడు అంటాడు, దాన్ని తెలుసుకోవాలండి అంటే జడచేతన విచారణ చేయాలి అంటారు. జడచేతనం అంటే ఇదంతా జడమయమైన జగత్తు, శరీర మనస్సులతో కలిపి. జడమయం అంటే అర్థమేంటి స్వామీజీ? నేను చూస్తే కానీ దానికి ఉనికి ఉండదు, దాని పేరు జడత్వం. ఇక్కడ పెన్ను ఉందనుకోండి, పెన్నుకి దానికి స్వతంత్రం ఉండదు, నేను చూడాలి, దానికి ఒక పేరు, రూపము, గుణము, లక్షణము ఆపాదిస్తేనే దానికి జీవితం. ఆ రకంగా మన శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్ని జడమే. ఈ జడమయమైన ప్రపంచాన్ని చేతనత్వంగా మారుస్తున్నటువంటి ఆ మూల వస్తువు ఏంటి? దాని పేరు జడచేతన వివేకము అంటారు. పంచభూత వివేకము అంటారు కొంతమంది. సమస్త పంచభూతమయంగా ఉంది ప్రపంచం అంతా. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి? నేను సృష్టించలేదు, తనకి తెలియదు ఎక్కడి నుంచి వచ్చిందో. ఎక్కడి నుంచి వచ్చింది సమస్త భూతమయమైన ప్రపంచం? దీని పేరే విచారణ. కాబట్టి భగవంతుడు చెప్తున్నాడు, అర్జున, ఈ సంసార వృక్షాన్ని అసంగంతో ఛేదించిన తరువాత నువ్వు ఒక్కడవే కూర్చొని విచారణ చేయటం ప్రారంభించు. ఆ శాశ్వత పదం ఏదైతే ఉందో, ఆ భగవత్ స్థితి ఏదైతే ఉందో పరిమార్గితవ్యం. ఇది ఒక పద్ధతి. కానీ రమణ మహర్షి సింపుల్ గా చెప్తారండి విచారణ ఎలా చేయాలో. చాలా ఈజీ అని ఒకటే మాట అంటాడు. ఏంటి స్వామీజీ అండి అంటే, అహమయం కుతో భవతి చిన్వత అంట. చిన్వత అంటే జ్ఞానంతో ఒకటి చూడండి అన్నాడు రమణ భగవాన్. ఏంటి చూడాలి మహాత్మా అంటే, అహమయం కుతో, ఈ అహం అహం అంటున్నానే, అయం అహం కుతః,
ఎవడీడు అని చూడాలట, అంతే. నిత్యము నేను 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 అంటున్నాం కదా, అహం అయం అహం అయం అహం అయం. కుతః, ఎవరు ఈ అహం అని జ్ఞానంతో చూడండి, ఆ అహం ఎగిరిపోతుంది. ఈ చిన్న అహం ఏదైతే మనల్ని శాసించి పట్టి బిగించిందో అది మాయమైపోయింది. అప్పుడు ఏం మిగిలింది స్వామీజీ? పరిపూర్ణమైనటువంటి సచ్చిదానంద స్వరూపులుగా మనం ప్రకాశిస్తాం. ఎంత సులభమో చూడండి విచారం. భగవంతుడి పరిమార్గితవ్యం అని వదిలేశాడు, కానీ ఎలా చెప్పాలో ముందు ముందు చెప్తాడు. కానీ వేరు వేరు మహాత్ములు ఏ రకంగా దీని గురించి చెప్పారో 2 మాటలు మనం చెప్పుకుంటున్నాం అంతే. దృదృశ్య వివేకమని, జడచేతన వివేకమని, పంచభూత వివేకమని, ఇవన్నీ శంకరాచార్యులు ఇత్యాదులు చేసింది. రమణ మహర్షి ఇత్యాదులు చేసినవండి అంటే ఆయన ఏమంటారు, అన్ని ఎందుకు చెయ్యాలి? ఈ ఐ అంటున్నాం కదా, ఆయన్ని పట్టుకోండి. ఎవరు నువ్వు అని ఆయన మనం జ్ఞానంతో చూసేసరికి ఆయన మాయమైపోతాడు. కాబట్టి ఈ అన్వేషణ చేయాలి. ఆఖరగా నిలబడుతున్నటువంటి ఆ సత్య వస్తువు ఏదో అన్వేషణ చేయాలి. శంకరాచార్య అంటారు, క్షీరసాగర మదనం తయా మదనం వత. క్షీరసాగరాన్ని ఏ రకంగా అయితే మథనం చేస్తారో మన మనస్సును కూడా ఆ రకంగా మథనం చేసి ఆ అమృత కలశాన్ని పొందాలి. అది పొందిన తర్వాత మన స్వరూపం అమృతం. మృత్యువుకి గురి అయ్యే ఏ వస్తువు కాదు. ఇంకా మనం ఆ అమృత స్వరూపాన్ని మనం పొందగలగాలి. చతుర్థం మన్యంతే అంటది ఉపనిషత్తు. జాగ్రత్త పక్కన పెట్టు, స్వప్న పక్కన పెట్టు, సుషుప్తి పక్కన పెట్టు. ఈ మూడింటిలోనూ శాశ్వతంగా స్థిరంగా ఉన్నటువంటి ఆ 4వ వస్తువేదో చూడు. జాగృత అంతా మారింది, స్వప్నం అంతా మారింది, సుషుప్తి అంతా మారింది. కానీ ఈ 3 అవస్థల్లోనూ మారకుండా ఉన్నటువంటి ఆ 4వ పురుషుడే నువ్వు, నీ నిజస్వరూపం. చతుర్థం మన్యంతే. ఆయన గురించి విచారణ చెయ్యు అని భగవంతుడి యొక్క ఆదేశం, పరిమార్గితం. అయితే పెద్దవాళ్ళు చెప్తారు, ఈ పరమ వస్తువు గురించి విచారణ చేసినప్పుడు ఒక జాగ్రత్త మనం తీసుకోవాలంట. అందరూ వినాలి. మనం ఏ జాగ్రత్త తీసుకోవాలి స్వామీజీ అంటే, మనం అంటాం, ఏమీ అవట్లేదు స్వామీజీ, నాకు ధ్యానం చేస్తున్నాను, జపం చేస్తున్నాను, భక్తి ఉంది, శాస్త్ర అన్వేషణ చేస్తున్నాను, సత్సంగం వింటున్నాను, నాకు ఆ దివ్య పురుషుడితో సంగత్వం ఇంకా కలగలేదు స్వామీజీ, నాకు ఆ స్థితి భాగ్యం ఇంకా కలగలేదు స్వామీజీ అంటే, డోంట్ హరీ అప్. స్పీడ్ నువ్వు పెంచీకు. ఇదేమైనా రేడియో, నా స్పీడ్ పెంచేస్తే గట్టిగా వినిపించడానికి. మరి ఎలా చేయాలి అంటే, ఎంజాయ్ ద పాత్ ఆల్సో. నువ్వు ప్రయాణిస్తున్న సాధన మార్గాన్ని, సాధక మార్గాన్ని కూడా హాయిగా ఎంజాయ్ చెయ్యి జరగవలసినప్పుడు. అందుకే దీన్ని అక్కడికి వెళ్తే దొరుకుతుంది, ఇలా అయితే దొరుకుతుంది అని అనరు. ఇట్ విల్ హ్యాపెన్ అంటారు పెద్దవాడు. ఇట్ విల్ హ్యాపెన్ అంటే దానంతట అది అవుతుంది, రివీల్ అవుతుంది. ప్రత్యేకంగా రన్నింగ్ రేస్ లో పరిగెత్తి నీ స్పీడ్ గా పరిగెడతాను స్వామీజీ, ముందు నేను ముట్టేస్తాను దేవుడిని అంటే అట్టగంటది ఏం కాదు. హీ హ్యాస్ టు రివీల్. ఆయన తనని తాను ప్రకటించాలి. ఆ ప్రకటనలో ఇవన్నీ పోతాయి అని చెబుతూ మా స్వామి కైలాస యాత్రని ఎగ్జాంపుల్ గా ఇచ్చేవారు. అంటే మీలో చాలా మంది కైలాస యాత్ర చేశారేమో, నేనైతే చేయలేదు. కానీ కైలాస యాత్ర జరిగినప్పుడంట ఈ పీడ మనకే వస్తుందంట. ఏంటి స్వామిజీ అంటే, కైలాసానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలా పెద్ద మా దారి కదండి, ఎంత దూరమో, ఎప్పటికీ రావట్లేదు ఈ ఎప్పటికీ రావట్లేదు అని దారిలోనే అలసిపోతారు. ఈ దారిలోనే అలసిపోవటం వల్ల నిజంగా కైలాసాన్ని చేరేసరికి ఆ భగవంతుడిని చూసిన అనుభూతి కానీ, లేకపోతే ఆ భగవంతుడి దగ్గర ఉన్నటువంటి ఆ దివ్య పరిమళం కానీ వాళ్ళు పొందలేరు. ఎందుకు స్వామీజీ అంటే, మనసును ముందే అలపెట్టేశారు. అలా చేయకండి. సాధన మార్గంలో మనం నడుస్తున్న ప్రతి సాధనని మనం ఆస్వాదించాలి. ఈరోజు సత్సంగం చేసుకున్నాం స్వామీజీ, గీతా సత్సంగం అమోఘంగా ఉంది.
రేపు మళ్ళీ చేస్తాం. రేపటి వరకు నేను ఆగలేను స్వామీజీ. ఈ రోజు నాకు బ్రహ్మస్పర్శ కలగాలి అంటే ఏమో కలుగుతుందో కలగదు. ఎవరైతే ఈ దారి అంతా ఇదిగోండి ఇది పార్వతీ సరస్సు అంటారు. ఇదేదో సరస్సు అంటారు. ఇవన్నీ దైవీ
హరి ఓం 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 హరి. పరిమార్గణంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఇదొకటి, పెద్దవాళ్ళు చెప్తున్న విషయం. సరే స్వామీజీ, మరి ఆ పదం ఎటువంటి స్వామీజీ అంటే, భగవంతుడు చేసిన అలంకారం ఏంటండి అంటే, యస్మిన్ గత ననివర్తంతి భూయః. ప్రత్యేకంగా అదేం పదం అని చెప్పలేదు. దేనినైతే చేరితే మరలా వెనక్కి తిరిగి రావాల్సి లేదో అదే ఆ పదం. యస్మిన్ గత ననివర్తంతి భూయః. స్వామీజీ, అక్కడికి వెళ్తే మళ్ళీ రామా? మరి మా ఇళ్ళేం కావాలి, మా పొలాలేం కావాలి, ఇంతమంది మా మీద ఆధారపడ్డారు స్వామి, మళ్ళీ రాకపోతే కష్టం స్వామీజీ. వచ్చినట్టు పోయినట్టు, వచ్చినట్టు పోయినట్టు అలాగేం అవదా అంటే స్వామి అంటాడు, అట్ట కాదు అర్జున, అక్కడికి వెళ్తే మళ్ళీ రిటర్న్ ఉంటుందంట, రిటర్న్ టికెట్ లేదు అన్నాడు స్వామి. అంటే అసలు అక్కడికి వెళ్ళటం అంటే ఏంటో తెలిస్తే భయం పోతుందండి. వెళ్ళటం అంటే ఏదో మనం సాధన అనే పక్షిని ఎక్కి విహరించి 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 వైకుంఠాన్నో కైలాసాన్నో చేరినట్టు కాదు. వేదాంతంలో వెళ్ళటము అంటే గోయింగ్ అంటే నోయింగ్. అక్కడికి వెళ్ళటము అంటే దాని గురించి తెలుసుకోవటం. భౌతికంగా కానీ మానసికంగా కానీ అక్కడికి వెళ్ళటం అంటూ ఉండదు. మరేంటి స్వామీజీ, దాని గురించి తెలుసుకోవటమే ఆ పదాన్ని చేరుకోవటం. ఇదే వేదాంతం యొక్క సారాంశం. గోయింగ్ ఈజ్ నథింగ్ బట్ నోయింగ్. కొన్ని ఉపనిషత్తుల్లో చెప్తుంటారు, పశ్య బ్రహ్మ అని, బ్రహ్మని చూడు అని. బ్రహ్మని చూడు అంటే ఇలా చూస్తే మనకేమైనా కనిపిస్తాడా పరబ్రహ్మ అంటే? బ్రహ్మని చూడు అంటే బ్రహ్మని తెలుసుకో అని అర్థం. సీయింగ్ అంటే నోయింగ్, గోయింగ్ అన్నా నోయింగే. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారండి, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మ కావాలి అంటే ఆయనకు ఉండవలసిన లక్షణం ఏంటి స్వామిజీ అండి అంటే, ఆయన బ్రహ్మని తెలుసుకున్నాడు. అక్కడికి వెళ్ళటం అని కానీ, దాన్ని చూడటం అని కానీ, అటువంటి పరిభాషని, అటువంటి డెఫినిషన్ ని మనం తీసుకోకూడదు. కాబట్టి ఇప్పుడు భయం పోయింది. ఎందుకు స్వామీజీ భయం పోయింది? ఎక్కడికో వెళ్ళిపోవటం కాదు ఇది, ఏదో వింత వింత జరగటము కాదు. బ్రహ్మ సామాన్య వస్తువు. నిజానికి చెప్పుకోవాలంటే సామాన్య వస్తువు అని ఎందుకు అన్నారు స్వామీజీ అండి అంటే, అందరిలోనూ అన్నింటిలోనూ సమానంగా ప్రకాశిస్తున్న ఏకైక వస్తువు. కాబట్టి అక్కడికి వెళ్తే లోకానికి కానీ, శరీరానికి కానీ, మనస్సుకు కానీ వీటికేం కాదు. కాబట్టి యస్మిన్ గత అంటే అక్కడికి వెళ్ళడం అంటే దాని గురించి తెలుసుకోవడం అని అర్థం. ఇది వేదాంతంలో ఉన్న ముఖ్యమైన విషయం. భగవంతుడిని తెలుసుకోవడమే భగవంతుడి దగ్గరికి వెళ్ళటం, బ్రహ్మను తెలుసుకోవటమే బ్రహ్మ దగ్గరికి వెళ్ళటం, ఆత్మను తెలుసుకోవటమే ఆత్మ దగ్గరికి వెళ్ళటం. అందుకే శంకరాచార్య ఒక దగ్గర భాష్యంలో చెప్తారు, పరం చేత్ జ్ఞాతవ్యం. నీకు నిజంగా పరావస్తువే కావాలండి అంటే జ్ఞాతవ్యం. జ్ఞాతవ్యం అంటే తెలుసుకోవటమే కర్తవ్యం. పరం చేత్. అపరం చేత్ ప్రాప్తవ్యం. లేదు నీకు అపరావస్తువు కావాలనుకున్నావు అనుకో. అపరావస్తువు అంటే ఏంటండి, నాకు గోకులంలో శ్రీకృష్ణుడితో రమించాలని ఉంది అంటే అక్కడికి వెళ్తావు. వైకుంఠంలో నారాయణ వాసం చెయ్యాలంటే అక్కడికి వెళ్తావు. కైలాసంలో సాయుధ్యంలో ఉండాలంటే ఇవన్నీ ప్రాప్తవ్యం. ప్రాప్తవ్యం అంటే ఏదో సాధన భజన ఇత్యాదులు చేసి, ప్రత్యేకమైన యోగ ఇత్యాది క్రియలు చేసి అక్కడికి జీవుడు వెళ్తాడు. ఇవి అపరావస్తువులు. ప్రాప్తవ్యం. ప్రాప్తవ్యం అంటే వెళ్ళి పొందవలసింది. కానీ పరం చేతి జ్ఞాతవ్యం. పరావస్తువు కానీ నీకు కావాలంటే అక్కడికి వెళ్ళేది, అది చూసేది, అటువంటి వ్యవహారం ఉండదు. అక్కడ జ్ఞాతవ్యం మాత్రం. దానిని తెలుసుకోవటం. తెలుసుకుంటే ఏమవుతుంది స్వామీజీ, యజ్ఞాత్వా న పునర్మోహం భవతి. దాన్ని గాని తెలుసుకుంటే పునః మోహం న భవతి.
మళ్ళా ఈ మోహ సంసారంలో బుద్ధి పడిపోదు. ఈ రెండు బుద్ధిలో జరిగే రెండు అంశాలు. బుద్ధే పరావస్తువుని తెలుసుకుంది అంటే మళ్ళా మోహంలో పడదు. మోహాన్ని ఛేదించిన ఆ బుద్ధి బ్రహ్మ వస్తువుని తెలుసుకుంది. బుద్ధి తెలుసుకోవటాన్నే యజ్ఞాత్వ నా పునర్భవతి, మళ్ళా ఈ మోహంలోనికి. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఈ పదం గురించి ఈ రెండు మాటలు చెప్పాడు చూడండి. యస్మిన్ గత, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళా నా నివర్తంతి అంటే ఈ నా మళ్ళా మోహంలోకి నివర్తనం ఉండదు అని అర్థం. మళ్ళా మన ఇంటికి రామని కాదు, మళ్ళా మోహంలోనికి రాము. వెనక్కి రాకపోవటం అంటే మళ్ళా ఈ మోహస్థితికి, ఈ మూఢస్థితికి రాము. అటువంటిది ఆ పదం. యస్మిన్ గత ననివర్తంతి భూయ. సాధకుడు చాలా బాగా విన్నాడంట. ఆహాహా, స్వామి ఇంత మంచి పదం అన్నావు కదా, తమేవ చాద్యం పురుషం ప్రపద్యే. ఇది సాధకుడుగా ఆయన మాట చెప్తున్నాడు. ప్రపద్యే అంటే నేను దానిని సేవిస్తాను. దేనిని సేవిస్తావయ్యా? పురుషం. ఆ పురుషుడిని, ఇంతవరకు మీరు చెబుతున్నారే ఆ దివ్య పురుషుడని, ఆ పురుషుడిని ప్రపద్యే. అది కూడా ఎలా ప్రపత్తిని కలిగి ఉంటాను? తం ఏవా, అది మాత్రమే నా జీవితానికి ప్రపత్తి వస్తువుగా పెట్టుకుంటాను. తమేవ పురుషం ప్రపద్యే. ఈ పురుషుడు ఎవరు అనుకుంటున్నారు? చ ఆద్యం. ఆద్యం అంటే మూల పురుషుడు. మూల పురుషుడు అంటే సమస్త ప్రారంభీకుడు అయినటువంటి ఈ బ్రహ్మ పురుషుడిని తం ఏవ ప్రపద్యే, నేను దానిని మాత్రమే సేవిస్తాను అని సాధకుడు చెప్తున్నాడు. స్వామీజీ ఇందాకేమో పదం అన్నారు, ఇప్పుడేమో పురుషుడు అంటున్నారు. రెండు ఒకటేనా అంటే రెండు ఒకటే. గ్రంథాలలో ఒక్కొక్క దగ్గర ఆ దివ్య స్థితిని పదం అని కీర్తిస్తారు, ఒక్కొక్క దగ్గర పురుషుడు అని కీర్తిస్తారు. భగవంతుడు పదం అని 2వ లైన్లో చెప్పి 3వ లైన్లో దానినే పురుషుడు అని కీర్తించాడు. ఏం స్వామి అండి అంటే, కృష్ణుడి యొక్క జ్ఞానాన్ని ఎవరైనా అంచనా కూడా వేయగలమా అండి అంటే, ఎందుకంటే 4వ లైన్లో ఆ పురుషుడి యొక్క అవసరం ఉందండి. ఏంటి స్వామిజీ ఆ పురుషుడి యొక్క అవసరం? యతః ప్రవృత్తి ప్రసృతా పురాణి. ఈ పురుషుడి నుంచే ప్రసృత అంటే స్పష్టంగా ఒక ఆమె వచ్చిందంట. ఎవరు స్వామిజీ ఆమె? ప్రవృత్తి. ప్రవృత్తి అంటే ప్రకృతి, అనంత మాయాశక్తి, ఈ ఇంద్రజాలిక, పురాణమైన ఈ స్త్రీ ఈ పురుషుడి నుంచే వచ్చింది కదా. సాధకుడు ఏమన్నాడండి ఇందాక? నేను ఈమె దగ్గర ఆగిపోను, ఈ పురుషుడికి ప్రపత్తిని తమేవ చాద్యం పురుషం ప్రపద్యే, ఈ ఆది పురుషుడినే నేను సేవిస్తాను అని భగవంతుడు అందమైన అలంకారంలో ఆ బ్రహ్మస్థితిని కీర్తిస్తున్నాడు. ఎంత బాగా కీర్తించాడో చూడండి. ఒక్క మాటలో ఏం చెప్పాడు? అర్జున, నువ్వు ఆ పదం గురించి విచారణ చెయ్యు అన్నాడు. ఏంటండి ఆ పదం అంటే? యద్గత్వా ననివర్తంతే. అక్కడికి చేరిన తర్వాత మళ్ళా మోహసాగరంలోనికి రావు. అది కూడా ఎలా చేయాలనుకున్నావు నువ్వు? ఆ పురుషుడిని మాత్రమే ప్రపత్తి కలిగి ఉండు, దానినే సేవించు. ఆ పురుషుడు ఎటువంటి వాడండి అంటే, ఆ పురుషుడి నుంచే ఈ అనంత ప్రవృత్తి అంటే కర్మ. ఒక మాటలో చెప్పుకోవాలంటే మాయా మహాశక్తి యొక్క మహా ఆయుధం ఏంటి స్వామిజీ అంటే కర్మ. ఈ ప్రకృతి రూపమైనటువంటి ఈ ప్రవృత్తి ప్రసృత అంటే అందంగా వచ్చింది ఆయన నుంచి. పురాణి, అనాది కాలం నుంచి ఈవిడి కార్యక్రమం ఈవిడ చేస్తుంది. యత ప్రవృత్తి ప్రసృత పురాణి. ఈ మాయా వృక్షం అంతా కూడా అక్కడి నుంచి వచ్చింది. అర్జున, సారాంశం ఏంటండి అంటే, చిత్వా, దానిని ఛేదించిన తరువాత పరిమార్గితవ్యం, నీకు ఇంకొక కర్తవ్యం ఉంది. ఆ కర్తవ్యం ఏంటండి అంటే, ఆ పురుష అన్వేషణ చెయ్యి. ఆ పదం గురించి తెలుసుకో. దాని గురించి తెలుసుకున్నావు అంటే
మోహం మరి కలగదు. ఆ మోహానికి సంతానమైనటువంటి సంసారం నిన్ను ఇంకా బంధించలేదు. నువ్వు ముక్తిని పొందగలవు అని భగవంతుడు బోధించాడు. ఈ 2 శ్లోకాలని సంధిస్తూ చిన్న కథ చెప్తారు పెద్దవాళ్ళు. చిన్న కథ చెప్పండి స్వామీజీ. కథలంటే మాకు బాగా ఇష్టం. నలుగురు ఫ్రెండ్స్ అంట వారణాసిలో ఒక మాట అనుకున్నారంట సాయంత్రం పూట. వారణాసి అంటే బనారస్. ఇప్పుడు మనకున్న నలుగురు ఫ్రెండ్సే. ఫ్రెండ్స్ కొంచెం స్పిరిట్ కూడా తీసుకున్నారంట వీళ్ళు నలుగురు. సాయంత్రం అనుకున్నారంట, అరే అరే ఈ సాయంకాలం రాత్రి పూట మనం ఒక బోట్ తీసుకొని బోట్ లో చక్కగా నలుగురు ఫ్రెండ్స్ మీ ఆడుకుంటూ పాడుకుంటూ బోట్ నడుపుకుంటూ బెనారస్ నుంచి ప్రయాగరాజ్ వరకు వెళ్దాం. బోట్ లో వెళ్దాం. నైట్ జర్నీ. పిల్లలు చూడండి, వాళ్ళకి ఏమి ఊసిపోకపోతే వాళ్ళు ఏంట్రా మీ ప్రోగ్రామ్ అంటే రైడింగ్కి వెళ్తున్నామండి అంటే. దానికి పర్పస్ ఉండదు, పని ఉండదు. ఊరికి బైకులు ఉంటాయి, వేసుకుని గుయ్యి 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 అని వెళ్ళటమే. వీళ్ళు అలాగే రైడింగ్కి వెళ్దాం కానీ బోట్ లో వెళ్దాం రాత్రి మీద బెనారస్ నుంచి ప్రయాగరాజ్కి వెళ్దాం అనుకున్నారు. వీళ్ళు కొంచెం సరదాగా ఉన్నారు. నలుగురు బోట్ ఎక్కారంట. నలుగురు 4 ఇవి తీశారంట. తెల్లవార్లు మంచి పాటలు పాడుతున్నారంట. రామాహో 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 అని మంచి మంచి అన్ని భాషల పాటలు పాడుకుంటూ హోల్ నైట్ జర్నీ అయింది. తెల్లవారిందంట. తెల్లవారేసరికి చుట్టూ చూశారంట. చుట్టూ చూసేసరికి రాత్రి కొంచెం పట్టు ఉంది కదండి, ఏమిట్రా నిన్న చూసినట్టే కనిపిస్తుంది, అదే బిల్డింగ్ ఉంది. ఏంటి మన బనారస్ లో ఉన్నట్టే ప్రయోగంలో కూడా ఇవే బిల్డింగ్లు ఉన్నాయా, ఇవే పోల్లు ఉన్నాయా, ఇవే జెండాలు ఉన్నాయా అని చూస్తున్నారంటే. రెండో వాడు అన్నాడు, అరే మరి ఎగ్జాక్ట్ గా 100% మన ఊరు లాంటి బిల్డింగ్లు ఈ ఊర్లో ఎలాగా ఉంటాయరా, ఏదో తేడా వస్తుందిరా అన్నాడంట రెండో. ఇలా చుట్టూ చూస్తూ చూసేసరికి కిందకు చూశారు. కిందకు చూస్తే నిన్న రాత్రంతా బోట్ అయితే నడిపారు కానీ ఈ బోటుకి పోల్కి కట్టి ఉన్న తాళ్లు మాత్రం కట్ చేయడం మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు స్వామీజీ అంటే వీళ్ళు కొంచెం వేరే లోకంలో ఉన్నారు కాబట్టి బోట్ అయితే నడిపారు కానీ ఆ బోటుకి గట్టుకి కట్టిన తాళ్లు మాత్రం ఇప్పకుండా నడిపారు తెల్లార్లు నీటిలో. ఇదేమైనా బనారస్ నుంచి ప్రయాగరాజ్ వెళ్లే బోటా అంటే అది ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉంది. ఇదే కనెక్షన్ అంట. సాధక ప్రయాణంలో చిత్వా కూడా ఒక భాగం. చిత్వా అంటే ఈ తాళ్ళు ముందు కట్ చేయాలి బోట్కి. కట్ చేసి ఇంకా ఫ్రీ అయిపోయింది స్వామీజీ, కట్ చేసి ఫ్రీ అయిపోయినంటే కాదు, తర్వాత బోటు నడపాలి. అప్పుడు మనం బనారస్ నుంచి తీర్థరాజానికి చేరుతాం. ఈ 2 సాధనల్ని భగవంతుడు అందంగా అల్లాడు. సంసార బంధాన్ని ఛేదించు, బ్రహ్మ అన్వేషణాన్ని స్టార్ట్ చేయి, తొందర పడకు, ఇట్ విల్ హ్యాపెన్. అది ఆ రకంగా సంభవిస్తుంది. చాలా సంతోషించాడంటే సాధకుడు. ఎందుకంటే భగవంతుడు రాజమార్గాన్ని ప్రసాదిస్తున్నాడు నాకు. అర్జున, నీకు కొన్ని సాధనలు చెప్తాను, జాగ్రత్తగా విను. ఈ సాధన బలం ఉంది అంటే నువ్వు అద్భుతంగా ఎంజాయ్ చేస్తావు ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని అని 5 సాధనల్ని స్వామి 5వ శ్లోకంలో చెప్తాడు. ఏంటి స్వామిజీ 5 సాధనలు అండి అంటే, నిర్మాణ మోహాజిత సంగ దోషాః, అధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః, ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంగైః, గచ్చంత్యమూఢా పదమవ్యయం తత్. స్వామీజీ ట్యూనింగ్ మార్చేశారు స్వామీజీ. మీరు మన పాత ట్యూనింగ్ లో పాడలేదు, ఇప్పుడు పాడతా. నిర్మాణ మోహా, నేనే మర్చిపోయాను ఏంటండి. నిర్మాణ మోహాజిత సంగ దోషాః, అధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః,
ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంగైః గచ్చంత్యమూఢా పదమవ్యయం తత్. స్వామిజీ ఏంటండి 5 సాధనలండి అంటే, మొదటి సాధన అంట నిర్మాణ మోహ. మా ఆచార్యజీ ఎందుకు చెప్పారో ఏమో అర్థం కాలేదు, కానీ నిర్మాణ దగ్గర ఉంది కదండి, అక్కడ చిన్న నా పెట్టాలి. భగవంతుడు రాసింది చిన్న నా, స్మాల్ నా. అది కాకుండా టాటా డాటా నా తర్వాత అణా పెట్టారనుకోండి, కంప్లీట్ గా ఆపోజిట్ మీనింగ్ వస్తుంది. మోహాన్ని నిర్మించుకోండి అనే అర్థం వస్తుంది. లేదు మామూలు నా కానీ అక్కడ పెడితే మానమోహాలని విడిచిపెట్టండి అని వస్తుంది. సరే, సాధనలు అనేసరికి ఇంత జాగ్రత్తలు పడాలి. సరే, మొదటి సాధన ఏంటి స్వామిజీ అండి అంటే మానమోహాలని విడిచిపెట్టండి. నిర్మాణమోహ, నిర్మాణమోహ, మానమోహాలని విడిచిపెట్టడం ఒక సాధన. రెండవ సాధన జిత సంగదోష, సంగదోషాన్ని సంహరించాలి. జిత అంటే విజయం సాధించాలి. దేని మీద స్వామిజీ? సంఘం ద్వారా వచ్చే దోషాన్ని జయించాలి. జిత సంగ దోష. 2. 3 అధ్యాత్మ నిత్య, నిత్యము కూడా ఆధ్యాత్మిక చింతనని కలిగి ఉండాలి. నిత్య, యదా కదా కాదు, నిత్యము ఆధ్యాత్మిక చింతనని కలిగి ఉండాలి. అధ్యాత్మ నిత్య. 4 వినివృత్త కామాహ. కామాహ అంటే డిజైర్స్, కోరికలు. కోరికల నుంచి కంప్లీట్ గా బయటపడాలి. వినివృత్తం అంటే కంప్లీట్ గా డిజైర్స్ నుంచి బయటపడాలి. 4 సాధన. 5వ సాధన ద్వంద్వైర్విముక్తాః, ద్వంద్వాల నుంచి దూరంగా ఉండాలి. ఈ ద్వంద్వాలు ఏ రూపంలో ఉంటాయండి? సుఖ దుఃఖ సంగైః. సుఖంగా కొన్ని, దుఃఖంగా కొన్ని అటాక్ చేసే ఈ ద్వంద్వాలు ఏవైతే ఉంటాయో ఆ ద్వంద్వాల నుంచి దూరంగా ఉండాలి. ఈ 5 సాధనలు చేసిన అమూఢుడు, భగవంతుడు ఉపయోగించిన పదం చూడండి, గచ్చంతి అమూఢాహ. అమూఢుడు అంటే మోహరహితమైనటువంటి సాధకుడు గచ్చంతి, ఆయన చేరుతాడంట. దేనిని చేరుతాడు స్వామిజీ? పదం అవ్యయం తత్. ఆ అవ్యయమైనటువంటి ఆ తత్పదాన్ని ఈ అమూఢుడు, అమూఢుడు అంటే మోహం లేనటువంటి ఈ వివేకి, ఈ ఆత్మ వివేకి చేరుకుంటాడు అని శ్రీకృష్ణుడు స్వయంగా 5 సాధనల్ని భగవద్గీతలో ఈ అధ్యాయంలో చెప్తాడు. నిర్మాణ మోహ జిత సంగ దోష, అధ్యాత్మ నిత్య వినివృత్త కామ, ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంగైః గచ్చంత్యమూఢ పదమవ్యయం తత్. ఆ అవ్యయ పదాన్ని చేరుతాడు. ఇప్పుడు ఈ 5 సాధనల్ని ఒకసారి చూడండి. చూస్తే ఈ 5 సాధనల్లో కొన్ని విడిచిపెట్టవలసినవి ఉంటాయి, కొన్ని సేకరించవలసినవి ఉంటాయి. విడిచిపెట్టవలసినవి ఇందులో 4. డ్రాప్ డ్రాప్ డ్రాప్, విడిచిపెట్టాలి. సేకరించవలసినది 1. ఏంటి స్వామీజీ విడిచిపెట్టవలసిన 4? మానమోహాలు 1, సంగదోషం 1, కామం 1, ద్వంద్వాలు 1. ఈ 4ంటిని విడిచిపెట్టవలసిన సాధన. సేకరించవలసిన సాధన ఏంటి స్వామిజీ? ఆధ్యాత్మిక చింతన నిత్యం. ఇది పాజిటివ్ గా పెంచుతూ పోవాలి, ఇవి నెగిటివ్ కాబట్టి వీటిని తగ్గిస్తూ పోవాలి. ఈ రకంగా అర్జున ప్రతి ఆధ్యాత్మిక సాధనల్లో ఈ 2 భాగాలు. కొన్నింటినేమో తగ్గిస్తూ వెళ్ళాలి, కొన్నింటినేమో పెంచుతూ వెళ్ళాలి. పెంచుతూ వెళ్ళవలసిన వాటిలో భక్తి, విచారణ, వైరాగ్యము, దానము ఇత్యాదులు పెంచుతూ పోవలసింది. తగ్గించవలసినవి ఏమిటి స్వామిజీ? కోరికలు, అసంతృప్తి, సంగదోషం, ఇటువంటివన్నిటిని కూడా తగ్గిస్తూ పోవాలి. అందుకే గురుదేవ్ ఎప్పుడు పూజ్య గురూజీ చెప్పేవారు, సమస్త సాధనల తాలూకా సారాంశం అంతా 2 అండి.
అవేంటి స్వామిజీ అండి అంటే ప్యూరిటీ ఆఫ్ మైండ్, క్లారిటీ ఆఫ్ థింకింగ్. సాధన ఫలం ఏమిటి స్వామిజీ అండి అంటే కొన్నింటి ద్వారా ప్యూరిటీ ఆఫ్ మైండ్ రావాలి, కొన్నింటి ద్వారా క్లారిటీ ఇన్ థింకింగ్, మన థింకింగ్ లో క్లారిటీ ఉండాలి. ఈ రెండింటికి సహకరించేవి ఈ ఐదు సాధనల గురించి రేపటి సత్సంగంలో మనం విశేషంగా